హాయ్, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, హరిత స్కిన్ క్లినిక్, విజయవాడ. ఈరోజు మనము సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. అసలు సోరియాసిస్ అంటే ఏంటంటే మనకి చర్మంలో ఒక దీర్ఘకాలిక రోగం అండి. అంటే రిలాక్సింగ్ రెమిటింగ్ కోర్స్ ఉంటుంది, ప్లస్ కొంచెం క్రానిక్ డిజార్డర్ అనమాట. అంటే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎవరిలో ఎంత వేగంగా మళ్ళీ తిరగబడుతుంది అని చెప్పడం ఉండదు, కానీ బట్ ఇన్ జనరల్గా రిలాక్సింగ్ రెమిటింగ్ కోర్స్ ఉంటుంది. సో సోరియాసిస్ అనేది ఇన్ జనరల్గా ఎవరికన్నా రావచ్చు, అంటే చిన్నపిల్లలకి రావచ్చు ఆర్ పెద్ద వయసులో రావచ్చు. బట్ ఇన్ జనరల్గా మెయిన్ ఏజ్ గ్రూప్ ఏంటంటే నడి వయసులో వస్తుంది అనమాట. సో 30 to 50 ఏజ్ గ్రూప్లో మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో మనకి స్కిన్ మీద ఆర్ నెయిల్స్ మీద ఎక్కడెక్కడ సోరియాసిస్ రావచ్చు అంటే ఇన్ జనరల్గా స్కాల్ప్ నుంచి, అంటే మనకి తల మీద కూడా సోరియాసిస్ రావచ్చు. సో తల మీద మనకు వచ్చినప్పుడు ఇన్ జనరల్గా మనం డాండ్రఫ్ అనుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఎక్కువ పొట్టుగా చేప పులుసులాగా ఉడుతూ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్యాచీ లీజన్స్, సోరియాటిక్ ప్యాచెస్ అనమాట అవి. సో తలలో రావచ్చు, స్కిన్ మీద రావచ్చు. సో స్కిన్ మీద మనకి యూజువల్గా ఎక్స్టెన్సర్ ఆస్పెక్ట్స్ అంటే ఎల్బో రీజియన్ కానీ, నీ జాయింట్ రీజియన్ కానీ, వెనకాల నడుము భాగంలో కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి కాకుండా మనకి అరచేతుల్లో, పాదాల్లో, పామ్స్ అండ్ సోల్స్లో, నెయిల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చండి. సోరియాటిక్ పార్ట్స్లో పిట్టింగ్ ఉంటుంది, అంటే చిన్న చిన్న డాట్స్ పెట్టినట్టు మనకి నెయిల్స్ మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్లస్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. కొంతమందికి సోరియాసిస్ బాడీ మీద కనిపించకపోయినా ఇన్ జనరల్గా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి కామన్గా సోరియాటిక్ లొకేషన్స్ అనమాట, ఎక్కడెక్కడ వస్తాయి అన్నది. సో అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది? సోరియాసిస్ యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. అంటే మన రోగనిరోధక శక్తి మనకి విరుద్ధంగా పనిచేసినప్పుడు సోరియాసిస్ రావచ్చు. ఇన్ జనరల్గా మనకి స్కిన్లో 6 లేయర్స్ ఉంటాయండి. ఎపిడర్మిస్ మనం 6 లేయర్స్ అనుకుంటాం. ఒక పొర పోయి ఒక పొర రావడానికి ఒక యావరేజ్ వాల్యూ ఒక 30 days అనుకుంటే మనకి సోరియాసిస్ ఉన్నప్పుడు 4 daysలో జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఒక లేయర్ పోయి ఒక లేయర్ వచ్చేది 4 daysలో జరగడం వల్ల ఆ ఎక్స్ట్రా స్కిన్ మనకి పైన డిపాజిట్ అయ్యి అది చేప పులుసులాగా ఉడుతూ ఉంటుంది. సో అందుకే మనం చర్మం మీద చూసినప్పుడు చిన్న చిన్న రెడ్ ప్యాచెస్ ఉండి దాని మీద చేప పులుసులాగా పొట్టంతా ఊడిపోతూ ఉంటుంది. అవి సోరియాటిక్ ప్యాచెస్ అనమాట. సో అది ఆటోఇమ్యూన్ డిజార్డర్. ప్లస్ స్పోరాడిక్ మ్యూటేషన్ అంటాం అనమాట. సో ఎవరికన్నా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జెనెటికల్గా కింద వాళ్ళ పిల్లలకి రావాలని ఉండదు, కానీ ఏదో ఒక ఇన్ జనరల్గా స్పోరాడిక్ మ్యూటేషన్ వల్ల మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సోరియాసిస్. కొన్నిసార్లు డ్రగ్స్ వల్ల కూడా రావచ్చండి. మనం బీపీకి వాడే బీటా బ్లాకర్స్ అని ఉంటాయి. సో బీటా బ్లాకర్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఆ సోరియాసిస్ ఫ్లేర్ కానీ సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ కానీ మనకు ఉంటాయి. సో సోరియాసిస్ వచ్చినప్పుడు మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, అంటే మనకు ఉండే నెంబర్ ఆఫ్ ప్యాచెస్ బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ మనం అనుకున్నట్టు తలలో వచ్చిందనుకోండి, దానికి బేసిక్ క్లోబెటసాల్ ఆర్ సాల్సిలిక్ యాసిడ్ అంటాం అనమాట. కెరటోలైటిక్స్ అంటే మనకి ఆ పొట్టు ఊడేదానికి హెల్ప్ చేసేవి. సో ఆ సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ లోషన్స్ అండ్ కోల్టార్ ఆర్ కీటోకొనజోల్ ఆర్ సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ షాంపూస్ ఉంటాయి. సో అలాగా మనం ట్రీట్ చేసుకుంటాం అనమాట. ఆర్ మన బాడీ మీద వచ్చినప్పుడు 1-2 ప్యాచెసే ఉన్నాయనుకోండి, క్రీమ్ బేస్డ్ ఆర్ లోషన్ బేస్డ్ ఇచ్చేస్తాం. సో మనకి క్లోబెటసాల్ కానీ హాలోబెటసాల్ కానీ, దాంతోపాటు మాయిశ్చరైజింగ్ లోషన్ ఆర్ క్రీమ్స్ కూడా ఇస్తాము, ఆర్ ఇమోలియంట్స్ కానీ. సో ఇలాంటివి ఓన్లీ టాపికల్స్, అంటే పూత మందుల రూపేణానే ఎక్కువ ఇస్తూ ఉంటాం 1-2 ప్యాచెస్ ఉన్నప్పుడు. మనకి నెంబర్ ఎక్కువ అయింది ఆర్ ఎక్స్టెంట్ ఆఫ్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఓరల్ మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓరల్ మెడికేషన్స్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయండి. మిథోట్రిక్సేట్ అని, సైక్లోస్పోరిన్ అని, అసిట్రెటిన్ అని, అప్రిమలాస్ట్ అని, ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ఫాస్నిబ్ అని, ఆర్ ఇంకాస్త ఎక్కువ ఉందంటే బయోలాజికల్ ఇంజెక్షన్స్ అని కూడా ఉంటాయండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ ట్రీట్మెంట్ అయితే బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంది, అసలు ఓవరాల్ 90% బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయింది అన్నప్పుడు మనకి NBUV ఛాంబర్స్ అని ఉంటాయండి. అంటే ఒక బీరువా లాగా ఉంటుంది, ఒక 40 నుంచి 50 దాకా లైట్స్ ఉంటాయి అన్నమాట. NBUV లైట్స్ అంటాము. సో దాంట్లో వెళ్ళి నుంచోమని చెప్తాము. సో దట్ ఆ లైట్ వేవ్ లెంత్ వల్ల మనకి సోరియాటిక్ ప్యాచెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ మోర్ ఆర్ లెస్ ఏదైనా చిన్నగా వచ్చినా పెద్దగా వచ్చినా మాయిశ్చరైజ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి సోరియాసిస్లో. సో ఏ క్రీమ్స్ ఏవి వాడుతున్నా దాంతో మాయిశ్చరైజర్ని కలిపి వాడడం ఇంపార్టెంట్.
సెకండ్, సోరియాసిస్, ఎక్జిమా కొంచెం సిమిలర్గా ఉంటాయండి. సో ఫస్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంది అన్నప్పుడు, ఒక ప్యాచ్ 2 ప్యాచెస్ ఉన్నాయన్నప్పుడే మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇది ఏంటి అని నిర్ధారణకు వచ్చి అకార్డింగ్లీ ట్రీట్ చేయండి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఇది దీర్ఘకాలిక రోగం అని. సో నెగ్లెక్ట్ చేయకుండా చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్ చేసేసుకుంటే ఏంటంటే ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ ఎక్కువ అవ్వకుండా మనం స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.